మస్తే. అబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి ఇలా 11 కానిస్తాను లేదు కానీ నడి నెత్తి మీదకి వచ్చేస్తుండు సూర్యుడు. మీరైతే జాగ్రత్తగా ఉండు రిప్పర్స్ అందే సరేనా. మనం వార్తలు చెప్పుకుందాం. ముందుగాల హెడ్లైన్స్. ప్రశాంతంగా జరిగింది మన అసెంబ్లీ. ఆంధ్ర అసెంబ్లీ కాడ రోజక్క లొల్లి. నరసన్న లగ్గంలో అలిగిన పెద్ద మనిషి ఎందుకు ఇట్లా చేసిండో అన్ని తెలిసి. మోడీ సార్ బాటల శిష్యరత్నాలు. అమిత్ షా సార్ ఐడియాకు లైకులు. క్రికెట్ ఆడుతున్న సత్తి. ఎందుకు కాదు కాదు నువ్వు ఇట్లా కొట్టినావు. ఇట్లా పడితే అవుట్ కారా? కాదు కాదు నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు నిద్ర దినోత్సవం జరుపుకున్న మంగ్లీ. అంటే ఎవరు నిద్రపోతలేరా? నేను ఒక్కదాన్నే గురకబెట్టినా. ఇది అసెంబ్లీ వార్త తప్పకుండా చెప్పాలనా. ఏమున్నది ఇవాళ అసెంబ్లీలో తీన్మారు. అయినా మనం 9 గంటల వార్తలలోనే మొత్తం చూపించారు కదా, హీగేమున్నది చెప్పేదందుకు. మరి నిన్నంటే పెద్దలు జానారెడ్డి సార్ ఉండే మాట్లాడిండు. ఇవాళనైతే సీఎం సార్ సభకే రాలేదే, ఈగేమున్నది చెప్పేదందుకు. అయినా కానీ చెప్పాలనా. సరే తీన్రిగా, మీరు రాసినాక నేను చెప్పుడు తప్పుతుందా? చదువుతా. ఇవాళ అసెంబ్లీ చాలా ప్రశాంతంగా జరిగింది. విపక్షాలు ప్రశ్నలు అడగడం, మంత్రులు సమాధానం చెప్పడం నడిచింది. ఇట్లా కాదు కానీ మొత్తం మావోలు వార్తలు చెప్తారు. నేనండి నాటు సారా గుడుంబ ముచ్చట్ల గుమగుమలతోని సురువైంది అసెంబ్లీ. బట్టీలు వలగొట్టుడు మంచిగానే ఉన్నది కానీ వాళ్ళకేం పని చూపిస్తుండ్రు అని ఎమ్మెల్యేలు అడిగితే పద్మారావు సార్ లేచి సమాధానం చెప్పిండు. ఒక్కో కుటుంబానికి ఒక్కో ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం జరుగుతూ ఉంది. ఎన్కషిరి పట్నంల నేరాలు, ఘోరాలు, దోపిడీలు, దొంగతనాలు, ఆడోళ్ల మెడల పుస్తెల్తాలు దెంకబోతున్న ముచ్చట్ల మీద నడిచింది. అందరు ఏదేదో మాట్లాడుతున్నారు గాని అసోంటిదేం లేదు అని ఒక్క మాటతో కొట్టిపారేసిండు పోలీస్ మంత్రి నాయని నరసన్న. ఈ 18-19 నెలల్లో ఒక్క సింగల్ ఇన్సిడెంట్ జరగకుండా, మరి అవాంతనీయ సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పని. గులాబీ కలర్ అంగి, బొట్టు, కుడిచేయికి గడియారంతో పెద్ద మనిషి ముద్దుగా కొడుతున్నాడు కదా. ఇక అటెంక చదువులు కొలువుల మీద గద్వాల అర్నక్క మాట్లాడినాక పువ్వు గుర్తు లచ్చమన్నకు మైక్ ఇచ్చిండు స్పీకర్ సారు. ఈటెల బాట చూస్తూ ఉంటే అప్పుల వేట, ఈటెల అభివృద్ధి చూస్తూ ఉంటే ఇది అంకెల మాయాజాలమేనని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రేవంత్ అన్న వంతు రాగానే లేచి అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. లాస్ట్ కు పంక పార్టీ పాయం వెంకటేష్ అన్న చెప్పాలనుకున్న చెప్పినాక బువ్వకు యాళ్ళైందని ఇంటి బెల్లు కొట్టిండు స్పీకర్ సారు. ఇక శాసన మండలిలా చదువులు కొలువులు దావుకాన్లు సడక్ల మీద చాలా వరకు అక్కరకచ్చే ముచ్చట్లే మాట్లాడిండ్రు. ఇగో గివ్వేనుల్లా ఇయాటి మన అసెంబ్లీ అస్సలు ముచ్చట్లు. నిన్న యాదాద్రి నరసన్న లగ్గం వార్త చూపిద్దామని తీన్మార్ వార్తలు ఒడిచేదాకా మస్తు ట్రై చేసిన, కానీ అప్పటికి ఇంకా సురువే కాలే. రాత్రి ఎప్పుడో సురువైంది. అయ్యవార్ల వేద మంత్రాలు, భక్తుల భజనలు, మేళతాళాల నడుమ మా సంబురంగా జరిగింది లగ్గం. వచ్చిన వాళ్ళు అచ్చింతలేసి లడ్డు ప్రసాదాలు తీసుకొని పోయినరు. అంత నిమ్మలంగానే జరిగింది. కానీ నరసన్నకు పరమ భక్తుడు, ఈయన పేరు పెట్టుకున్న మనిషే జరంతా అలిగిండు. ఎందుకో మరి మీరే చూడండి. గవర్నర్ సారు పెద్దయ్యవార్ లెక్క తయారయ్యి నరసన్న లగ్గానికి పట్టుబట్టలు, ముచ్చాల తలంబ్రాలు తీసుకొని పోయిండు. లగ్గం కండ్ల నిండా చూడొచ్చని పెండ్లి పందిరికి ఎదురుగా మెత్తటి పరుపులేసుకొని కూసున్నారు ఇద్దరు ఆల్మొగలు. అయితే లగ్గం పరద ఇగదెరవలే ఆగదెరవలే అయ్యవార్లు. కళ్యాణ గడియలు దగ్గరకొచ్చినా పెండ్లి తంతు సురువేగాలే. ఆన్నే ఉన్న గుడి ఆఫీసర్ అమ్మని అడిగిండు ఎందుకమ్మా ఆలస్యమైతుందని. ఏం లేదు సారు, ఇంకో 2-3 లీడర్లు వచ్చేది ఉంది, వాళ్ళు రాగానే షురువు చేద్దాం అని అన్నదట. ప్రశాంత నరసింహుడు ఒక్కపారి ఉగ్ర నరసింహుడై ఇదేమన్నా మీ ఇంట్లో పెండి అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తేందుకు, మరి ముహూర్తం ఎందుకు పెట్టినట్టు అని ఆఫీసర్ అమ్మ మీద అచ్చంతలేసిండట. అయ్యా మీ అందరికీ సెలవు, మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు దేవుని లగ్గం చేసుకోండి అని చెప్పి లేచిపోయిండు. గవర్నర్ సారోళ్ళ మేడానికి పోబుద్దైతలేనట్టుంది. మర్రి చూసుకుంటా సార్ అడుగులు అడిగేసింది. గిట్ల కోపంతోని నరసన్న లగ్గాన్ని చూడకుంటేనే వెళ్ళిపోయిండు. సారు అయినాక అర్ధగంటకు దేవుని లగ్గమైంది. ఏమన్నా అంటే కోపంగాని లీడర్లు రాలేదని దేవుని లగ్గం ఆపుతారులా. అంత భక్తున్నోళ్ళైతే అర్ధగంట మొదలే రావాలా గాని
ముందే నరసింహం సారు నరసన్నకు పరమ భక్తుడు, పేరు కూడా నరసన్న పేరే పెట్టుకుండు. ఆచారాలు పద్ధతులు పొల్లు పోకుండా పాటించే మనిషి. గసొంటిది ఆయన ఇష్టదైవాని లగ్గం ముహూర్తం టైంకు చేయకుంటే కోపం రాదా మరి? అబ్బా మళ్ళా రోజక్క అసెంబ్లీలో అడుగు పెడుతుంది. ఇక రోజు మస్తుంటది అసెంబ్లీ అని అనుకున్నా, కానీ అంతొట్టిదే అయ్యింది. నాకు తెలియదు రోజక్కను మళ్ళా అసెంబ్లీకి పోనిచ్చేదాకా నేను ఈ వార్త చదవనంటే చదవా. నేను ఇడికెళ్ళి కదలా కూడా. ఏందన్నా నువ్వేమంటున్నావు? ఏంది నేను వార్త చదవకుంటే వాళ్ళే వార్త వేస్తారా? అబ్బా నిజంగానా? ఏదయ్యి మన ఎట్లేస్తారో నేను కూడా చూస్తా. పెద్ద అమ్మో నేను ఇట్లా అన్నాగా నా లాపరని నాకు తెలుసు, కానీ నా కోసమని నేను అనాలే కదా. ఇవాళ ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్ల ముచ్చట మొత్తం రోజక్క పంచాదే అనే చెప్పుకోవాలి. ఏడాది దాకా రావద్దనే తీర్మానం చెల్లదని హైకోర్టు చెప్పిన కాగితాలు పట్టుకొని అసెంబ్లీ ఆకిట్ల పాదం మోపింది. అడుగు ముంగడికి పడకుండా పోలీసు వాళ్ళు అడ్డం పడ్డారు. స్పీకర్ సార్ పర్మిషన్ ఉంటేనే సభలకు ఓనిస్తామని. ఇక పంక పార్టీ వాళ్ళంతా ఉరికొచ్చే వరకు జర్రసేపు లొల్లైంది. ధర్నా కూడా పెట్టిండ్రాన్నే. ఇట్లయితే లాభం లేదని లేచి చక్కగా గవర్నర్ సార్ బంగ్లా కాడికి పోయిండ్రు బాధంతా చెప్పుకుందామని. టైంకు ఆడ నరసింహం సార్ లేకుంటే పిఏకు కాగితం ఇచ్చొచ్చిండ్రు. ఇక అటు ఇటు ఇవాళ బయట తిరుగుడే అయ్యింది, కానీ అసెంబ్లీకి అయితే పోలేదు పంక పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా. ఎందుకంటే అక్కడ రోడ్డు మీద ఇడిచిపెట్టలేక రోజమ్మని విడిచిపెట్టలేక అక్కడికి పోలా. ఇక రోజక్క కూడా హీరోయిన్ ఉన్నప్పటి కాన్ నుంచి ఆడోళ్ళ కోసం ఎంత కష్టపడుకుంటూ వస్తుందో యాద్ చేసుకున్నది. నేనేంటో ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహిళలందరికీ కూడా తెలుసు. రోడ్డు మీదకి వచ్చి మహిళల సమస్య కోసం ఒక హీరోయిన్ అయి ఉండి కూడా నేను ఏ రోజు మేకప్ వేసుకోకుండా గొడుగు పట్టుకోకుండా రోడ్ల మీద కూర్చొని నేను ధర్నాలు చేసి మీరు చూశారు. ఇది బయట జరిగిన ముచ్చట. లోపటేం జరిగిందంటే రోజక్కను సభలకు రానియాలా లేదా అనేది సోమారన్నాడు చెప్తా అన్నాడు స్పీకర్ సారు. జగనన్న పార్టీ వాళ్ళు లేరు కాబట్టి చంద్రాల్ సార్ తమ్ముళ్ళే ప్రశ్నలు వేసుకున్నాడు, జవాబులు చెప్పుకున్నారు. స్పీకర్ సార్కు ఏదో పనుండి బయటికి పోతే నిమ్మల రామానాయుడు సారు ఆ కుర్చీలో కూర్చున్నాడు. స్పీకర్ స్థానం పార్టీలకు అతీతం, కానీ మీరు ఈరోజు పసుపు రంగు చొక్కాలో కూర్చోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. పిసుకుతా నీది కుతికే పిసుకుతా గొంతు వినబడితే చెప్తున్నాను చూడు. ఇసొంటి కథ జరుగుతుందంటే అది ఖచ్చితంగా మంగ్లే అయి ఉంటది. అన్న నువ్వు ఒక లైట్ అయ్యు. ఆగో చెప్పాలనే నేను మంగ్లే మంగ్లీ సావిత్రి అప్పుడే వచ్చినావా? టైం ఎంత అయింది? ఇంకో అర్ధగంట అయినాక రమ్మంటావా? ఆర్తలు అయిపోయినాక నేను నిన్ను ఏడుగు తోలినా నువ్వేం చేస్తున్నావు? కనిపిస్తలేదా? మంచిగా పురుసతిగా పడుకొని ఉంటే లేపి బల్లి లెక్క అపశకునం మాట్లాడుతున్నావు. ఏ ఊకో, ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు. నీ వార్తేది? వార్త లేదు గిడతా లేదు పో. అవును నువ్వేది వార్తలు చదువుతున్నావు? నిద్రపోలేదా? నేను నిద్ర పోతే నీ ఆత్మహత్య వార్తలు చదువుతుందా? పనిగల్ల బంటుకు నిద్ర రోగం అన్నట్టున్నది నీ కథ. పట్నం నిద్రపోతున్నాయా అలా నువ్వు ఏంది వార్తలు చెప్పుడు? అందరు నిద్రపోతూ ఉంటే గుడకలు పెట్టి మరి. అవును నక్క చెట్టు కింద కొనుక్కు పెట్టి దునియా అంతా నిద్రపోతుంది అనుకుంటదట. అట్లనే ఉన్నది నీ వ్యవహారం కూడా. అంటే ఎవరు నిద్రపోతలేరా? నేను ఒక్కదాన్నే గురకబెట్టినా కాయ వాటే కర్రిచితు. సరే సరే కానీ ముచ్చలేందో చెప్పు. ఇలా ముచ్చట్లు లేవు గిచ్చట్లు లేవు. నువ్వు గిచ్చినట్టు చెప్తున్నా చూడు పో. ఇక చూడు చెప్తున్నా, చెవులు కిర్రుమంటే ఆడికి వచ్చిందంటే నీ పనే వార్తలు తెచ్చుడాయే. వార్తలు తేనంటే ఎట్లా చెప్పు? నా పని ఇలా నిద్రపోవుడాయే. ముచ్చట్లు ఎడికెళ్ళి తెద్దును నీకేం చెప్దును? పొంకనాల పోసయ్య పాటలు పాడితే ఏతుల ఎంకి ఎక్కెక్కి ఏడ్చిందట. గట్లనే ఉన్నది నీ పని కూడా. ఏకులేని రత్నం ఎగిరి ఎగిరి పన్నట్టు జయకు. అరే అనగల్ల ముచ్చటేందో చెప్పు మంగ్లీ. ఈ డొంక తీరుడు ఎందుకు చెప్పు? ఇవాళ దునియా నిద్ర దినోత్సవం సావిత్రి, అందుకే పురుసతిగా పడుకున్నా. మరి బువ్వ దినం రోజంటే బువ్వ తినకుండానే ఉంటావా? నిద్ర దినమైతే పని చేయవా? పట్నం పబ్లిక్ ఎప్పుడు పని పని అని ఒకటే ఊరుకులాడతారు. టెన్షన్ తోని అసలుకే నిద్రపోరు. వాళ్ళ కోసం పెట్టిండ్రేమో గానీ నువ్వైతే గా నిద్ర మత్తు నిడిచిపెట్టు. మన పట్నంలో చాలా మందికి నిద్ర తక్లీఫ్ ఉందంట సావిత్రి. అయితే ఇట్లా పెడితే ఒక రోజైనా పురుషత్గా నిద్రపోతారు కదా. పేదోడు బుక్కెడు బువ్వ కోసమే రంది. ఆయన బండ మీద వండుకున్నా పరుపు మీద వండుకున్నట్టే ఉంటది. ఆరానికి ఒక దినము నిద్ర దినం పెడితే ఎంత మంచిగా ఉండోనో. పుల్లుగా నిద్రపోవచ్చు. పని చేయకుంటే కొలువులకెళ్ళి తీసే రోజు కూడా ఉంటే ఎంత మంచిగుండు. మా మంగ్లికి మంచిగా వనకొస్తుండే. నడుసక్క
ఏ రోజు చేసే పని ఆ రోజే చేయాలి సావిత్రి. ఇవాళ నిద్ర దినం, నేను నిద్రపోతా, బయటికి పోను, వార్తాదేను. నిద్రకు కూడా ఒక దినం పెట్టినట్టు పనికి కూడా 365 రోజుల ఒక్క రోజే పెడితే మంచిగా ఉంటుండే కదా. వామ్మో, ఈ తీస్మర్కాన్ గడు ఏడున్నాడు. అయినా ఈ పోర నా మాట నింటలేడు. ఈ నడుమ అంబటాళ్ళప్పుడు పోయిండు. ఏడి పత్తాలేడు జాడాలేడు. సతీ సతీ ఇంతేనారా? రెండేళ్ళు ఏయ్ ఎంఫర్ అవుట్. నేను అవుట్. అవుట్ కాదు, అవుట్ కాదు. ఎందుకు కాదు? కాదు, నువ్వు ఇట్లా కొట్టినావు. ఇట్లా కొడితే అవుట్ కారా? కాదు కాదు. నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు కాదు. సతీ ఏడ తెచ్చుకున్నావు ఇవన్నీ? అమ్మో, ఈడైతే చిన్నోళ్ళ దాంట్లో చిన్నోడు కాదు, పెద్దోళ్ళ దాంట్లో పెద్దోడు కాదు. ఇది కూడా తెలియదా నీకు? మా ఎఫ్ఐఆర్కి ఆడతలే చూస్తుంటారా? ఏంటిదో కయ్యో వరుస్తుంటుంది ఈమె. అరే ఎంతసేపు అంగ పడతావురా? చక్కగా వాడు కాళ్ళు గుంజుతాయి. కూర్చోలేకపోతే ఏయ్, ఆట లేదు గీట లేదు, నడు సక్క. ఏం పని లేదా నీకు? అబ్బా, వికెట్లు గీడుంటే అక్కడే వేస్తావేం రా నువ్వు? ఇక్కడ కూడా పెట్టియాలన్నా వికెట్లు? సూటి చూసి కొట్టు. సతీ ఆడింది చాలు కానీ ఇగరా, లేకపోతే ఆడుకుంటా అటే పో, అదే నీకు బువ్వ పెడుతుంది. ఓకే, నువ్వు ఆటలు చెప్పదానా? ఊకే చెప్పుకో, ఊకోలు రాకు. మళ్ళీ బ్యాట్ తీసుకొని సెంటూరు కొడితే నీ మూతికి తలుగుతుంది. ఆటలు బంద్ అవుతాయి మళ్ళా. అది కాదు కానీ సతీ, నీకు అసలు క్రికెట్ ఆట ఆడొస్తుందారా? ఏమో పెద్ద బ్యాట్ పట్టుకొని బిల్డప్ ఇస్తున్నావు కానీ. చిన్నగున్నప్పుడు చిన్నకొని ఆట ఆడలేరా? ఈ క్రికెట్ ఆట కూడా అంతే. ఆడరాకున్నా కూడా మస్తు గిఫ్టులు వస్తాయి మనకు. ఆడరాకున్న గిఫ్టులు వచ్చినాయిందిరా? పోరగాళ్ళతో షరతు కట్టావా నువ్వు? షరతులేదు షర్బత్లేదాకా. నేను ధోని చేత పోయి ఆట ఆడతా. అబ్బో, ధోనితో ఆటాడంటే గల్లీలో పోరగాళ్ళతో ఆడుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు? అబ్బా, నీకు ఏనికనే వస్తలేరా నాయన? నువ్వేరా, నువ్వుగా ఎన్ని మాటలేస్తే అన్నిసార్లు ఈ కెట్లకే రాలుగాలే. నీకు అన్ని బల్లెముండలు ఇస్తాం అలా. అవుతూ ఈడేంటి అవుట్ కావాలని ఈడే అంటున్నాడు? ఒరే బాబు, ఇదే మాట. మళ్ళీ లేకుంటే అట్లనే నిట్టాడు గుంజలాక చక్కగా ఇలవాడాలన్నా ఈ కెట్ల కడము. ఎంబడే అవుట్ కావాలి. కాదురా, ఈ ఆటలా 4లు 6లను కొడతారు కదా, నీకు రాదా కొట్టనీకి? వచ్చినట్టు ఎందుకు కొట్టాలి? అవుట్ కాకుండా కూడా ఎంఫైర్తో లొల్లి పెట్టుకుంటే అవుట్ అంటాను ఇస్తాడు. ఏవే, అవుట్ అయినా గానీ అవుట్ కాలేదని తొండి చేస్తారు కానీ నువ్వేందిరా అవుట్ చేయమని వదులుతున్నావు? ఒక్క నీకు తెలియరాక ఉత్త కాబట్టి అయ్యేటోళ్ళే కావాలి ధోని సార్కు. అట్లనే తీసుకుంటారు అలా టీంలకు. ఏంది, ధోని నిన్ను తీసుకుంటాడా? నిన్ను? అబ్బో, అవు గాని ఇప్పటిదాకా ఒక్కసారన్నా గా బాల్ నీ బ్యాట్కు తగిలిందా? తలగకుండా ఏం కాదు, బ్యాట్ తో బాల్ పడితే గెలుస్తామక్క. గెలవద్దు, ఓడిపోవాలి మొత్తానికి. నీ చిత్రకథలు పాడుగాను. ఏం చెప్తున్నావురా నువ్వు? కమ్సాబ్ కీస్ ఎట్లా తాగాలనో చూపెడితే కోట్లు ఇస్తారు. మళ్ళా కిరీం రుద్దుకున్నామనుకో తెల్లగా అయినామంట. ఉత్తుగా చెప్పినామనుకో మళ్ళా కోట్లు ఇస్తారు. బూస్ట్ ఎట్లా గుట్టుకున్న తాగాలనో చెప్తే కూడా కోట్లు ఇస్తారు. ఏ ఊక, అన్ని లేనిపోనేసాలు. అయినా నిన్నే వాళ్ళరా క్రికెట్ ఆటలకు తీసుకునేది? నువ్వు గల్లీలలో గిల్లిదండ ఆడుడే ఎక్కువ. ఒట్టేట్టుగానే అవుట్ అయితే ఇండియా భారత్ టీంలో ఛాన్స్ ఇస్తారు. మొన్న ఎట్లా ఆడిన అందరూ ఒక్కరన్నా బాల్ కొట్టిరా, ఉత్తగానే అవుట్ అయ్యిండ్రు. దేవుడా, మొన్న ఒక్కసారి ఓడిపోయిండ్రని ఎంబడే అవుట్ అయ్యే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడా ధోని? అయినా నీకెందుకు ఇస్తాడు? అబ్బా, సత్యంగా ఇస్తారాక. ఎంతసేపు అంతా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో ఉంటారు. మరి నిన్ను ఉత్తగానే తీసుకుంటారు. నీ పోరానికి వాడద్దు నడుసక, నిన్నెవ్వరు తీసుకోర్రా బాబు. నీకేం తెలియరాక, ఆడరానులే ఇండియా భారత్ టీంలు ఉంటారు. ఆడొచ్చింది అనుకో కొట్టినాక ఆడికి ఈడికి ఉరుకులాడాలి మళ్ళీ రన్నింగ్ల కోసానికి. ఏడ్చినట్టున్నది నీకు గిట్లా అర్థమైందా? సప్పుడు దాకా ఆట బంద్ పెట్టి ఆ బ్యాట్ ఏడికెంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాయి. పో ఏం ఆడని అయితే ఒక్కటి కూడా ముందర వాడని పాటలు పాడుకొని వీరో కానీ ఏదైనా ఆట నేర్చుకొని బంజల్ రాయిలు ఇంత జాగనన్న కొని ఇల్లు కట్టుకున్నామంటే అది కూడా వద్దంటారు. ఈ బ్యాట్ తీసుకపోయి ఎవరికి నేను పొయ్యిల కట్టెలకు పెడతా. నువ్వు ఇంటికి రా, నేనే గుర్తుతా గాని. ఓ క్రికెట్ ఆడేసార్లు, క్రికెట్ అంటే పోరగాళ్ళు పడి చేస్తారు. వాళ్ళకి ఇట్లా నిరాశ పెడితేనంటే ఇగో మా సత్తిగా లెక్కన అందరూ అనుకుంటారు. మంచిగా ఆడి మళ్ళా తప్పకన్నా గెలువుండ్రి. ఆల్ ది బెస్ట్. బీహార్ ఎమ్మెల్యే సార్ల మేడాలు పుల్లు కుసిలున్నారట ఇవాళ. అబ్బా, మా ఆయన బంగారం, నా పెన్మిటి వజ్రం, మా సారు ముత్యం అని మురిసిపోతుండ్రట. సార్లకు ఇష్టమైన 4 తీర్ల కూరలు వండి కొసిరి వడ్డిస్తుండ్రట. ఇక భార్యల ప్రేమలు చూస్తుంటే తినకముందే కడుపులు నిన్నట్టు అనిపించి బేవంటుండ్రట ఎమ్మెల్యే సార్లు. ఇగోండి, ఏదేమైనా సరే మనకెన్ని బిజినెస్ పనులు ఉన్నా సరే మీరైతే అసెంబ్లీకి దినం పోవాలి, సరేనా? ప్లీజ్ అండి అని 1కి 4 మాటలు చెప్తుండ్రట.
మరి మేడంలు గింతగానం ఆనందంలో మునిగి తేలుతున్నది ఎందుకోసం చూడండి. బీహార్ ఎమ్మెల్యేల పంట వండింది పొండ్రి. బ్యాగులు, సూట్ కేసులు, వంట సామాన్లు, వరేవా. ఇక ఇంటికి పోతే మేడాలు ఫుల్ ఖుషి అయినట్టే. మెల్లగా పెట్టరా నాయన, మెల్లగా. ఆయనతేమన్నా ఆయన అంటే మీ ఎమ్మెల్యే సార్ అస్సలకే ఊకోడు. బయట దేశాలకు పోయేటప్పుడు ఈ బ్యాగుల బట్టలు పెట్టుకొని రోడ్డు మీద గుంజుకపోవచ్చు. అత్తగారింటికో పెళ్లికో పేరంటానికి పోతే ఈ బ్యాగులో తీసుకోవచ్చు. ఇక ఈ డబ్బాల మైక్రో ఓవెన్ ఉంటుంది. మన సుంటోళ్ళ కాటి గురించి తెలియదు కదా. పబ్లిక్ సమస్యలు తీర్చేందుకు బడ్జెట్ అని పెడతారు కదా. హాగో గా మీటింగ్లకు వచ్చినందుకు ఎమ్మెల్యేలందరికీ గీ గిఫ్టులు ఇచ్చింది బీహార్ సర్కార్. మరి అన్ని పబ్లిక్కే చేయాలా, మా కొరకు మేము ఏం చేసుకోవద్దా అని ఉపాయం చేసినట్టున్నారు. మరి బడ్జెట్ జనాన్ని మెప్పించిందో లేదో తెలియదు కానీ అన్ని పార్టీల లీడర్లను ఖుషి చేసినట్టే ఈ విధంగా. మరి మల్లా తాపకు ఎమ్మెల్యేకు గోడ టీవీ, ఆలకటి కంప్యూటర్లు, ఆటెనక మనిషికి కారు వంచుతుండొచ్చురు. హైదరాబాద్లా జోరుగా ముగ్గులేస్తుండ్రు, మీకు తెలుసా? ఏంది మీ ఇంటి ముంగటేసే ముగ్గులా? అబ్బా గా ముగ్గులను తీన్మార్లేస్తామా? అంటే ఇంత చక్కటి ముగ్గుల కార్యం మన ముంగడికి తెచ్చిన గొప్పలు కూడా పట్నం జనాలే. అంతా అలా దీవనార్తులతోని ఈ ముగ్గుల కార్యం దిగ్విజయంగా 6 ముగ్గులు 3 రంగులతో నడుస్తుంది. కాకుంటే ఏడవడితే ఆన్నే వేస్తలేరు, దానికో సెపరేట్ జాగుంటుంది. ఆ జాగల తప్ప ఇంకో తన మీరు వెయ్యమని బతలన్నా వేయరు. మరి గా ప్లేసు అంత పవిత్రమైంది. విశ్వనగరం కోసం విరామం లేకుండా పనిచేస్తుండ్రు పట్నం మున్సిపాలిటోళ్ళు. రోడ్ల పొంట చెత్త గుట్టలు సాఫ్ చేసి సంక్రాంతి ముగ్గులేస్తుండ్రు. చెత్త కాగితాలు పట్టుకొని వచ్చినోళ్ళు గీ ముగ్గులను చూసి మురిసిపోయి చెత్తను మళ్ళా ఇంటికే పట్టుకపోతారని ఇలా ఉపాయం. వరేవా మంచిగా రంగులు కూడా నింపుతున్నారు. ముగ్గుల మీద పువ్వులు చల్లి వచ్చిపోయేటోళ్లకు గులాబీ పువ్వులు ఇచ్చి గాంధీగిరి చేస్తుండ్రు. మురికి లేని నగరం కోసం వీళ్ళు బాగానే తిప్పలు పడుతున్నారు గాని మనోళ్ళూకుంటారు. ఇచ్చట మూత్రం పోయరాదు, పోసినచో చెప్పు దెబ్బలు అని రాసి పెడితే ఓహో ఇన్నే పాట పాడాలేమో అని అనుకునే బుద్ధిమంతులు మనోళ్ళు. రోడ్ల మీద రోజు సంక్రాంతి రథం ముగ్గులేసిపోయినా అబ్బా ఇంత నీట్గా చేసిపోయిండ్రు అని ఇంకో 2 కవర్లు ఎక్కువ వేసినా వేస్తారు. మీ సుద్దొడవాల్సిందే గాని వీళ్ళ బుద్ధి మారది. ఇంటింటికి డబ్బాలు వంచినా రోడ్ల మీద వారేసిపోతున్న వాళ్ళను దొరికించుకొని ట్రాఫిక్ పోలీసు వాళ్ళ లెక్క దండలేసి దండం పెట్టుండ్రి, అప్పుడన్నా మారతారేమో. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఏం కావాలి? మొదలు పైసా బలం, వెనకశీరి జనబలం, తిమ్మిని బమ్మిని చేయగల తెలివి ఉండాలి. తక్కుటమార విద్యలు తెలుసుంటే చాలు. ఫస్ట్ లిస్టులా ఫస్ట్ మీ పేరే ఉంటుంది. పోని 2వ లిస్టుల పేరు ఉండాలంటే ఏం చేయాలి? చిరుతలు పట్టుకొని పార్టీ భజన చేయాలి. పోని 3వ లిస్టులన్న పేరు ఉండాలంటే పార్టీకి సపోర్ట్ చేసే పెద్ద సినిమా హీరోతోని పైరవులు చేపించుకోవాలి. ఇంట్లో ఏది లేకున్నా ఎమ్మెల్యే టికెట్ రాదు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పువ్వు గుర్తు తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశపడ్డోళ్లకు వీటికంటే మొదలు ఇంకో అర్హత ఉండాలి. ఏంది అబద్ధాలు చెప్పడు అంటున్నారా? అరే అది తెలుసుంటేనే కదా రాజకీయంలోకి వచ్చేది. ముఖం పుస్తకం గదేనులా ఫేస్బుక్ గన్లా ఒక కమ్మ తెరిచి ఉండాలి. అది కూడా ఎట్లా మళ్ళా ఆవుకి 4 కాళ్ళుండును అని ఫేస్బుక్ లో రాసుడే ఆల్చం. టిక్క టిక్క 25,000 మంది లైకులు కొట్టాలన్నట. అబ్బా ఏమన్నా చెప్పినవా? కేక సూపర్ అని కామెంట్లతోని ఖాతా జామ్ కావాలన్నట. పిట్టెగూట్లే ఒక్క కూత పెడితే 25,000 మందికి నిలబడాలన్నట. ఫుల్లు డిమాండ్ ఉన్న పువ్వు గుర్తు ఎమ్మెల్యే టికెట్లను వంచి పెడతందుకు అది దేవుని ప్రసాదం కాదని అబ్రకదబ్రా అమిత్ షా సారుకి ఉపాయం చేసిండట. అంటే ఫేస్బుక్ తోని ఫేసు కిలివిస్తారన్నట్టు. మరి కాదా? ఓ దిక్కు మోడీ సారు సోషల్ మీడియా సూపర్ స్టార్ అయి రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే ఆయన కిందున్నోళ్లకు ఫేస్బుక్ ట్విట్టర్ ఖాతాలు లేకుంటే పార్టీకి నాదని అనిపించదా? ఊర్లల్లా విమానం సప్పుడు వినిపిస్తే చాలు పోరగన్లందరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చి అరే విమానం 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 అన్నది మాయమైదాకా చూస్తూనే ఉంటారు. ఈ స్కూల్కి పోయినాక అరే నీకోటి తెలుసా ఇవాళ మా ఆడకట్టుకు పెద్ద విమానం వచ్చిందిరా నేను చూసినా అని అందరికి ఎరక చేస్తారు. అదేదో నిజంగా నా ఇంటి ముంగట ఆలినట్టే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద విమానాలు బుడ్డ విమానాలు ఇవన్నిటిని ఒక్క దగ్గర చూసే భాగ్యం దక్కింది. మరి మనం కూడా పోదామా? రండి. బేగంపేట్ల విమానాల ఎగ్జిబిషన్ నడుస్తుంది.
మంచి మంచి విమానాలు చిన్న పెద్ద హెలికాప్టర్లు కూడా తెచ్చిపెట్టిర్రు మంది చూడనీకి. ఇవాళ రేపు పెద్దోళ్ళ కోసం 700 అట, ఎల్లుండి కాంచి మనసొంటోళ్లకు 300 అట. చూస్తే అగో విమానం లోపలికి పోయి చూద్దాం పారి. వామ్మో 5 సుక్కల హోటలు ఉన్నట్టే ఉన్నది కదా లోపట. పండ్లు పలారాలు పెట్టిర్రు, కుర్చీకో టీవీ పెట్టిర్రు కదా. ఏం చక్కగా ఉన్నాయి కుర్చీలు, మెత్తగా ఒత్తుకపోకుండా. ఇగో ఈ ఆడోళ్ళు ఎదుర్కొనే ఆడోళ్ళు అంటే విమానం ఎక్కిన వాళ్ళని నవ్వుకుంటూ పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి తొవ్వనడిమిట్ల నీళ్ళు బిస్కెట్లో కావాలంటే ఇస్తారన్నట్టు. ముద్దుగా డ్రెస్సులు వేసుకున్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా చూస్తుంటే ఊకే విమానంలోనే కూర్చోబుద్దేటట్లేదు. ఇగో ఇట్లనే ఒకదానికంటే ఒకటి అద్దాలు మెరిసినట్టు చూస్తే మురిసేటట్టుగా అనిపిస్తున్నాయి. కానీ చూడుర్రి బయటికి వెళ్ళి చూస్తే ఉత్తగా సున్నం వేసినట్టుగా అనిపిస్తాయి. కానీ లోపల ఎట్లున్నాయి, ఎంతైనా పైసలున్న మా రాజులు పోయేటియా. ఇంత ఫ్యాషన్ ఉండయా గాని. ప్రశాంతంగా జరిగింది మన అసెంబ్లీ. ఆంధ్ర అసెంబ్లీ కాడ రోజొక్క లొల్లి. నరసన్న లగ్గంలో అలిగిన పెద్ద మనిషి ఎందుకు ఇట్లా చేసిండో అన్ని తెలిసి. మోడీ సార్ బాటల శిష్యరత్నాలు, అమిత్ షా సార్ ఐడియాకు లైకులు. క్రికెట్ ఆడుతున్న సత్తి ఎంఫర్ అవుట్, నేను అవుట్. అవుట్ కాదు ఎందుకు కాదు? కాదు నువ్వు ఇట్లా కొట్టినావు. ఇట్లా కొడితే అవుట్ కారా? కాదు ఏ నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు కాదు. నిద్ర దినోత్సవం జరుపుకున్న మంగ్లీ. అంటే ఎవరు నిద్రపోతలేరా? నేను ఒక్కదాన్నే గురకబెట్టినా. ఇయ్యాలకి మన ముచ్చట్లు అయిపోయినాయి. రేపు ఇంకిని ముచ్చట్లను తీసుకొని రావాలనా? తప్పకుండా వస్తా. ఇప్పటికైతే పోతున్నా మరి. టాటా.